హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు పెసరట్లు వేయడానికి మీ ముందుకు వచ్చేసానండి. ఇదిగోండి, నైట్ పెసలు నానబెట్టాను. ఇదిగోండి, ఈ విధంగా నానని చూడండి. ఇప్పుడు ఇవి రుబ్బేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు, ఓకేనా? ఇదిగోండి, పెసలు ఇందులో వేసాను, మిక్సీలో వేసి రుబ్బడానికని. ఇదిగోండి, ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాను. ముందే ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ రుబ్బాలి. ఇదిగోండి, మిక్స్ పెట్టడానికి రెడీ చేసి పెట్టాను. ఇదిగోండి, పెసరట్ల పిండి రుబ్బాను. ఇదిగోండి, ఈ విధంగా వచ్చిందండి. మనం ఎప్పుడు బాగా మెత్తగా రుబ్బుకోకూడదండి, కొంచెం కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఇంకొక విషయం చెప్తానండి, మనం ఎప్పుడైనా పెసరట్లు వేసుకునేటప్పుడు పచ్చిపెసలు ఉంటాయి కదండి, అవి నానబెట్టుకుని వేసుకోవాలి. అందులో కొంతమంది బియ్యం కలుపుతారు, కొంతమంది శనగపప్పు అవి కలుపుతారండి. వాటి వల్ల ఏం టేస్ట్ ఉండదు. మనం ఒరిజినల్గా తినాలి అనుకుంటే ఇదేనండి, ఈ విధంగానే చేసుకోవాలి. ఇదిగోండి, పెసరట్లలోకి కావలసినవి రెడీ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, జీలకర్ర అండి. జీలకర్ర ఇదిగోండి కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను నేను. జీలకర్ర వేస్తే మరింత టేస్ట్ ఉంటుందండి. జీలకర్ర కంపల్సరీ వేసుకోవాలి, మన ఆరోగ్యానికి కూడా మంచిది. చూసారు కదండి, ఇవన్నీ రెడీ చేసి పెట్టాను. నేను పెసరట్లు వేసేటప్పుడు మరొకసారి మీకు చూపిస్తాను, ఓకేనా అండి? నేను పెసరట్లు వేయడానికి స్టవ్ మీద అట్ల రేకు పెట్టానండి. చూడండి, హీట్ అవుతుందండి. హీట్ అయ్యాక పెసరట్లు వేస్తానండి. ఇదిగో నేను ఆయిల్ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి, ప్లేట్లో పెట్టుకున్నాను. గిన్నెలో వేసి కొంచెం ఆయిల్ వేసానండి, హీట్ ఎక్కుతుంది చూడండి. ఈ విధంగా పిండి వేసాను చూడండి. ఇదిగోండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను, చూడండి. పచ్చిమిరపకాయలు వేస్తానండి. ఇవన్నీ పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం కూడా వేసాను చూడండి. అల్లం, అదేవిధంగా జీలకర్ర చెప్పాను కదండి, ఇవన్నీ జీలకర్ర. ఇవన్నీ జీలకర్ర. ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేస్తున్నాను చూడండి. ఇవన్నీ ఆయిల్ వేస్తున్నాను. ఇవ్వండి, మంట ఇప్పుడు తగ్గించేసుకోవాలండి. మరి ఎక్కువగా పెడితే అట్టు మాడిపోతుంది, ఉడకదు. మీడియంలో పెట్టానండి. అదిగోండి, అట్టు రెడీ అయ్యాక చూపిస్తాను మీకు. అదిగోండి, పెసరట్టు తిరగేసాక ఆ విధంగా వచ్చింది. నేను కొంచెం నూనె వేస్తున్నాను. ఇది ఒక 2-3 మినిట్స్లోనే మీడియంలో పెట్టానండి మంట, చూడండి. ఆ విధంగా పెట్టినప్పుడు మంచిగా ఉడికిద్ది. ఇది రెడీ అయ్యాక చూపిస్తాను. ఇదిగోండి, గుమ్మగుమ్మలాడే పెసరట్టు రెడీ అయింది. శనగపప్పు చట్నీతో పెసరట్టు ఎలా ఉందో మీరే చూడండి. మరి నేను చేసిన ఈ పెసరట్టు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వివరాలకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? ఉంటానండి, బాయ్.